ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే భాగంగా జూన్ 5వ తేదీ ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి జూన్ 5వ తేదీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంటు, తర్వాత ఎన్జిఓస్ అంతా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే కాలంలో టెంపరేచర్స్ పెరుగుతూ వస్తున్నాయి. దాన్ని తగ్గించడం కోసము ఈ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలు, అలాగే చెట్లు నాటడం అయితేమి, అలాగే ఈ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి ఈరోజు ఈ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అర్బన్ నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటాలనే కార్యక్రమము ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే PCB డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ప్రతి సంవత్సరము ఇలాగే చెట్లు నాటుతూ పోతే టెంపరేచర్స్ తగ్గించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఈ థర్మల్ పవర్ అయితే ఇవన్నీ తగ్గించుకుంటూ వస్తున్నారు. న్యాచురల్ పవర్కి వెళ్ళిపోతున్నారు. సోలార్ ఇండస్ట్రీస్ అనేకమైనటువంటి తీసుకొస్తున్నారు. అలాగే విండ్మిల్ ఇండస్ట్రీస్ విండ్మిల్ పవర్స్ తీసుకొస్తున్నారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించేసి టెంపరేచర్స్ని తగ్గించి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనము లాస్ట్ ఇయర్ చేసినది కానీ అదనంగా ప్లాంటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తామని అనుకున్నాము. సుమారుగా 1 crore దాకా మొక్కలు, అంటే సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా NREGS, హార్టికల్చర్, అగ్రికల్చర్ వీళ్ళందరూ సమన్వయంతో జిల్లాలో చేస్తామని అనుకున్నాము. అదే కాకుండా ఆనరబుల్ CM గారు కూడా జిల్లాలో అట్లీస్ట్ ఒక 50 రెసిడెన్షియల్ కానీ హాస్టల్స్లో నెట్ జీరో కాన్సెప్ట్లో, అంటే ఎటువంటి కార్బన్ బయటికి వెళ్ళినది సీక్వెస్ట్రేట్ చేసినట్టు నెట్ జీరో కాన్సెప్ట్లో కూడా ఒక 50 హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం కన్వర్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగా ఈ లొకేషన్స్లో అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్స్, అంటే కనీసం ఒక 25 సెంట్ నుంచి మేబీ 2-3 సెంట్ల వరకు అంటే ఏరియా తీసుకొని దాన్ని అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్స్ చేసుకోవడము. అదే కాకుండా సోక్ పిట్స్లు కావచ్చు, లేదంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, సోలార్ అంటే NRD క్యాప్ హెల్ప్తో స్టేట్ లెవెల్లోనే టెండర్కి వెళ్ళిపోతున్నారు. సో అన్నీ చేసుకొని సుమారుగా ఒక 50 దాకా ఇన్స్టిట్యూషన్స్ని నెట్ జీరో చేయడం కూడా ఈరోజు మొదలు పెడుతున్నాము. జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా, అంటే మన సోషల్ ఫారెస్ట్రీ ద్వారా ఫ్రీగా చెట్లు ఇవ్వడం జరుగుతుంటాయి, మొక్కలు ఇవ్వడం జరుగుతుంటాయి. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని దయచేసి చెట్లు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి తీసుకోవాలి. దాన్ని అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు అయితే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఫాలోఅప్ చేసుకోవాలని కోరుతూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్యావరణ దినోత్సవాన్ని మనం జూన్ 5న జరుపుకుంటున్నాము. ఈ కారణంగా నేను సారు గారు చెప్పినట్టు మా ఇండస్ట్రీ ప్రతినిధులకు కూడా నేను ఒకటే సెలవించుకుంటున్నానండి. అందరూ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, గ్రీన్ బెల్ట్, అదేవిధంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వారిని వాళ్ళే సమర్థించుకోవాలని కోరుకుంటున్నాను. మనం ఎక్కడైతే చల్లని పచ్చని వాతావరణమని ఈ రోజు మన కాన్సెప్ట్. మనం మా ఉద్యోగస్తులు, మా ఇండస్ట్రీలే కాదు, ప్రజలందరూ కూడా వారి తమ వంతు కృషితో అందరూ కూడాను బాగా మమేకమై అందరూ కలిసికట్టుగా చేస్తేనే అందరికీ సాధ్యమవుతుందండి. మేము ఎంత ఇట్లా మీటింగ్ పెట్టి చేసినా కూడా మేము చేయగలడానికి మేము ప్రోత్సహిస్తున్నాం. కానీ మీరందరూ కూడా, ప్రజలు కూడా మాకు సహకరించి ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకుండా రోడ్లని నీట్గా పెట్టుకొని ఎక్కడ 3B సిస్టమ్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నామండి. అంతేకాదండి, పాపం శానిటరీ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, వాళ్ళని గుర్తించండి అని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా రాకుండా అందరు ప్రజలు సహకరించాలని మరీ చెప్తున్నానండి. శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు, అట్లాగే మన జిల్లాలో 13 లక్షల విత్తన బంతులు, 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు సమాయత్తమవుతున్నాము. ఈ సీజన్లో మొత్తం 1,00,00,000 మొక్కలు నాటడమే కాకుండా 13 లక్షల విత్తన బంతుల్ని మనము మొత్తం వర్షానికి ముందు అంతటా వెదజల్లేదానికి శ్రీకారం చుడుతున్నాము. అందరికీ శుభాకాంక్షలు.